నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు చెవిటి మూగ పాఠశాల మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8-9 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించిన ఎన్నికల అధికారి బ్రహ్మానందం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు రీలే దీక్ష చేపట్టిన తెలంగాణ విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు అంకాపూర్ వార్డు సభ్యుల ఎన్నికల్లో సయ్యద్ ముక్తార్ విజయం ఘోర పరాజయం పొందిన క్రాంతి కిరణ్ ఆర్మూర్ మండలంలోని ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 40వ జన్మదిన వేడుకలు 40వ వసంతంలో 40 కేజీల కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు ప్రజాప్రతినిధులు నాయకులు మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ డిమాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలో చెవిటి మూగ పాఠశాలలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెవిటి మూగ విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. చెవిటి మూగ పాఠశాలలో నీటి సౌకర్యం కల్పిస్తానని పాఠశాల కాంపౌండ్ వాల్ విషయంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే 999 మందికి సామూహిక వివాహాలు జరిపిస్తానని నిరుపేదలు సామూహిక వివాహాలలో పేర్లు నమోదు చేసుకోవాలని వివాహానికి వచ్చే బంధువులకు భోజన సదుపాయం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఎంపీపీ పోతు నర్సయ్య, కమిషనర్ శైలజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు రాజాబాబు, గణేష్, పండిత్ ప్రేమ్, రమాకాంత్, జో శ్రీనివాస్, బోన్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా చేతులెత్తి తెలంగాణ నిజంగా పట్టణంలో చాలాసార్లు అనేక వందల వేల కార్యక్రమాలు చేస్తాం. కానీ ఈ బర్త్డే సందర్భంగా మా పట్టణ శాఖ నాయకులు మా చైర్పర్సన్ కౌన్సిలర్ అవి అన్నా నీ బర్త్డే ఉంది మేమంతా హైదరాబాద్ వస్తామన్నారు. నేను చెప్పిన వద్దని చెప్పిన అయినా రాత్రి 12 గంటలకు కొంత కొన్ని వందల మంది వచ్చారు. ఇంకా నేను ఇక్కడే ఉంటే లాభం లేదు బయలుదేరి వెళ్ళాలా అని చెప్పిన తరుణంలో మా టీఆర్ఎస్ నాయకులు అందరూ వారు ఏమంటారంటే అన్నా మనం ఎక్కడ జరుపుకున్నామంటే 1, 2, 3, 4 ప్లేసులు చెప్పడం జరిగింది. లేదు నేను ఎక్కడైనా బర్త్డే జరుపుకుంటా అంటే అది నా ఓన్లీ రెఫరెండం స్కూల్లోనే జరుపుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరి ఆధ్వర్యంలో వారి సమక్షంలో నా యొక్క 40వ సంవత్సర జన్మదినం జరుపుకోవడం నిజంగా ఆ భగవంతుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చైర్పర్సన్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, అర్జెంటుగా వాటర్ ఫెసిలిటీ వెళ్ళాలి. 100% వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫుటింగ్ మీద చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అక్క చదివే పిల్లలు ఎవరైనా పెళ్లి లేకుంటే వధువు కానీ వరుడు కానీ నా నియోజకవర్గంలో పిల్లలందరికీ 999 పెళ్లిలను ఉచితంగా పూర్తిగా 1,00,000 మందికి భోజన సదుపాయాలతో సహా నిర్వర్తిస్తానని చెప్పి ఈ బర్త్డే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ డిఫరెంట్ స్కూల్లో పిల్లల మధ్యలో జరుపుకుంటున్నారు. నిజంగా మరి గతంలో ఏ లీడర్ కూడా ఇట్లా ఈ పిల్లల మధ్యలో జరిపిన దాఖలాలు అసలు మనం చూడలేదు. ఫస్ట్ టైం ఈ వీరికి మరి పిల్లలు వీరి మధ్యలో జరుపుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి అన్నగారు వారి మధ్యలో జరుపుకుంటున్నారు. మరి ఆ భగవంతుడి ఆశీర్వాదం
అలాగే విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంది. అందుకే మొన్న జాబ్ మేళలో కూడా 20,000 మంది విద్యార్థులు జాబ్ మేళ కార్యక్రమానికి హాజరైతే వారందరికీ కూడా తగిన మంచి సదుపాయాలు, భోజన సదుపాయాలు, అందరికీ జాబ్స్ ఇంటర్వ్యూ కల్పించి 2,000 పైచీలకు జాబ్స్ రావడానికి కారణమైనాడు. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలోని 8, 9 వార్డు సభ్యులు గుంజాల స్వర్ణలత, లింగంపల్లి లతను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బ్రహ్మానందం ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నిక పత్రం ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, సర్పంచ్ గాండ్ల భూమికా శేఖర్లు అందజేశారు. వార్డు సభ్యులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని అధికారులు గెలుపొందిన వార్డు సభ్యులకు సూచించారు. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలోని 8, 9 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనదని ఎన్నిక పత్రం అందజేసిన ఎన్నికల అధికారి బ్రహ్మానందం మాట్లాడుతూ 8, 9 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం అయినందున వీరికి ఎన్నిక పత్రం అందజేశామని, తదుపరి ప్రమాణ స్వీకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జరుగునని అన్నారు. వార్డు సభ్యులు తమ వార్డు సమస్యలపై దృష్టి పెట్టి పనులు చేయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పదవి ఉన్నంతకాలం గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. పనిచేసిన వారిని ఎవరినైనా మనసులో పెట్టుకుంటారని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవాలని, ప్రజలలో ఎన్నికైన వార్డు సభ్యులు కార్యక్రమంను వారికి అవగాహన ఏర్పాటు చేయాలని అన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ నందు 8 మరియు 9వ వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల లోపల 8వ వార్డు మరియు 9వ వార్డుకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నిక కావడం జరిగింది. ఇటు ఎన్నికల యొక్క ఎన్నిక ధ్రువపత్రము ఈరోజు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా 8వ వార్డుకు గుంజాల స్వర్ణలత మరియు 9వ వార్డుకు లింగంపల్లి లత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్టేజ్ 1 అధికారి అయిన నేను ఈరోజు ఈ ధ్రువపత్రం వాళ్ళకు ఇవ్వనైనది, అభ్యర్థులకు ఇవ్వనైనది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు రీలే దీక్ష కార్యక్రమం చేపట్టారు. విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని వారు అన్నారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీసీ సంఘం నేత నరాల సుధాకర్, మాజీ ఎమ్మెల్యే అరుణా తారలు సాంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల కోసం 1000 కోట్ల మూలధనంతో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, విశ్వ బ్రాహ్మణులకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో 9% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, బీసీ బి నుండి బీసీ ఏలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే అరుణాతార, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడుగు గంగాధర్, బీసీ సంఘం జిల్లా నాయకుడు నరాల సుధాకర్, తెలంగాణలోని అన్ని జిల్లాల విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా రంగాల్లో సముచిత స్థానం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి మరియు కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మార్చి 10వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తప్పకుండా విశ్వ బ్రాహ్మణుల యొక్క న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కోరికలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీ సంఘానికి అందరికీ నమస్కారం. మేడం చెప్పినట్టు విశ్వ బ్రాహ్మణుల
సంఘానికి సంబంధించిన కులస్తులకు సంబంధించిన ఎన్నో సమస్యలు నేను అనుకుంటా గత సంవత్సరం కూడా మీరు నిరాహార దీక్ష చేశారు, తర్వాత ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత అన్ని కులాలకు అన్ని వర్గాలకు సముచిత న్యాయం అడగాల్సిన అవసరం రాలేదు, వాళ్ళు ఎక్కడ కూర్చోలేదు. కేవలం మన ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళమే మనం కూర్చుంటాం. వై? బికాస్ మన మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేక మనోళ్ళను మనము చట్టసభలకు పంపాలి, మనలో మనం శ్రద్ధ చేసుకోవాలని లేక ఈ దీక్షలు ఈ కొట్లాటలు అనేటివి కొనసాగుతూనే ఉంటాయి. ఇవి కొనసాగుతూనే ప్రాబ్లమ్స్ వారికి తెలిసి ఉంటాయి. జిల్లాలో ఎవరెవరికి ఏం కావాలా మీకు ఈ శిక్షణ తరగతులు కూడా ఇవ్వాలనేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కౌన్సిల్ ఉంది కాబట్టి మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి నేను అన్ని చూసి తప్పకుండా మన నిజామాబాద్ ప్రజల పట్ల నేను కూడా స్పందిస్తాను, మీ డిమాండ్లని చెప్తాననేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆర్మూర్ మండలం అంకాపూర్ 8వ వార్డు ఎన్నికల్లో మైనార్టీకి చెందిన సయ్యద్ ముక్తార్ 168 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా క్రాంతి కిరణ్కు 20 ఓట్లు మాత్రమే వచ్చి ఘోర పరాజయం పాలయ్యాడు. భార్య సిరిసిల్ల పుష్పకు సర్పంచ్ పదవి ఉండటంతో వార్డు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని 8వ వార్డు సభ్యుల ఎన్నికలకు 2 అభ్యర్థులు సయ్యద్ ముక్తార్, సిరిసిల్ల క్రాంతి కిరణ్ పోటీ చేయగా సయ్యద్ ముక్తార్ 168 ఓట్లతో గెలుపొందాడు. సమీప అభ్యర్థి క్రాంతి కిరణ్ కు 20 ఓట్లు వచ్చి పరాజయం పాలయ్యాడు. మొత్తం ఓటర్లు 263 కాగా 194 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ముక్తార్ కు 168 ఓట్లతో ఘన విజయం సాధించగా క్రాంతి కిరణ్ కు 20 ఓట్లు మాత్రమే వచ్చి ఘోర పరాజయం పాలయ్యాడు. భార్యకు సర్పంచ్ పదవి ఉండటంతో వార్డు ప్రజలు భర్తకు మరో పదవి కట్టబెట్టలేకపోయారు. అసలు క్రాంతి కిరణ్ పోటీలోని ఉండటమే ప్రజలకు ఇష్టం లేదనే విషయం బహిరంగ సత్యం. ప్రజలు వ్యతిరేకతను ఈ విధంగా బయటపెట్టారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థికి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి దాసు, స్టేజ్ 2 అధికారి సునందలు ఎన్నిక పత్రాన్ని ముక్తార్ కు అందజేశారు. ఆర్మూర్ మండలం పెరికిట్, మామిడిపల్లి, అంకాపూర్ తో పాటు నియోజకవర్గంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 40వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. పెరికిట్ కస్తూర్బా పాఠశాలలో 40 కేజీల కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 40వ జన్మదిన వేడుకలు ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఆర్మూర్ పెరికిట్ కస్తూర్బా పాఠశాలలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 40 కేజీల కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లను పంచిపెట్టారు. అంతకు ముందు నాయకులు, విద్యార్థులు ఎమ్మెల్యేను పూలాభిషేకం చేశారు. అనంతరం మామిడిపల్లిలోని ఆయన నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసి స్వీట్లు తినిపించారు. వీఆర్ఏల జీతభత్యం పెంచుటకు హర్షం వ్యక్తం చేస్తూ వీఆర్ఏలు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకులు హైదరాబాద్ కు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని, ఎవ్వరినీ కష్టపెట్టడం ఇష్టం లేక తానే స్వయంగా జన్మదిన వేడుకలను అందరి సమక్షంలో జరుపుకోవడానికి వచ్చానని, జన్మదిన వేడుకలు అందరితో కలిసి సంబరాలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిన్న జిల్లాలోని టీడీపీ ప్రజాపోరులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డికి విమర్శించే హక్కు లేదని, దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చలకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎంపీపీ పోతు నరసయ్య, జడ్పీటీసీ సాందన్న, సర్పంచ్ రవిగౌడ్, విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ఇట్టేడి బాజన్న, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, కొక్కుల రమాకాంత్, గుద్దేటి రమేష్, మల్యాల రాజాబాబు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గంగామణి, జ్యోతి, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా గాంధీ కాలేజీలోనే, కస్తూర్బా గాంధీ స్కూల్లోనే మా పిల్లల ముందు, విద్యార్థుల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటామని చెప్పడం జరిగింది.
ఈ విధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం యావత్ తెలంగాణలోని 31 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో #1 అభివృద్ధిలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా వృద్ధులుంటే పింఛన్లు ఇస్తా ఉన్నాం, రైతులుంటే రుణమాఫీ చేస్తా ఉన్నాం, పిల్లలు హాస్టల్లో చదువుకుంటే సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. నా జన్మదిన శుభ సందర్భంగా నియోజకవర్గంలోని మా ఆత్మీయులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, మరి కౌన్సిలర్లు మరియు నాయకులందరూ, విద్యార్థులు, యువకులు ఇటీవల కాలంలో జాబ్ మేళాలో 2177 ఉద్యోగాలు సాధించిన వారు మరియు మా బీఆర్ఏలు చాలా ఘనంగా మా జన్మదినాన్ని జరిపారు. వారందరికీ నా జన్మదినం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరియు ఈరోజు నాపై ప్రేమతో మిత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులందరూ ఇంత ఘనంగా నా బర్త్డేని జరిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం, ఎక్స్పీరియన్స్ ఐటీ అనే కంపెనీ నిన్నగాక మొన్న జరిపిన జాబ్ మేళాలో 21,000 మంది రిజిస్టర్ చేసుకుంటే 2,177 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం, ఉద్యోగాలను కల్పించాం. వారికి అతి త్వరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. 89 దేశాల్లో ఉన్న ఆ కంపెనీలో 6 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. దాంట్లో మన నియోజకవర్గానికి దాదాపుగా 44 ఉద్యోగాలు ఇస్తే అవి కాకుండా అదనంగా మళ్ళీ 20 ఉద్యోగాలు ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. మరికొద్ది సేపట్లో విద్యార్థులు కూడా వచ్చి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. 2177 మందికి వచ్చిన మాట వాస్తవం. ఇది ఆల్ టైమ్ రికార్డ్. సింగిల్ స్టేజ్లో సింగిల్ ఎంప్లాయ్మెంట్ 2177 అంటే ఇది మామూలు విషయం కాదు. నా జీవితంలో ఇంతకంటే సంతోషమైన విషయం ఇంకోటి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 1,25,000 కోట్ల కంపెనీలో 89 దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలో 20 మంది నిరుద్యోగులకు ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెస్ ఐటీ CEO గారికి, వైస్ చైర్మన్ శ్యామ్ గారికి మరియు హృదయపూర్వక మా నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఆయనకు మతి భ్రమించి పవర్ పోయి పరేషాన్ అయిపోయి గత 14 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో పవర్ లేక పరేషాన్ అయిపోయి బిత్తిరైపోయి ఆగమైపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇలా తెలంగాణలో ఒకవైపు అక్రోధం బ్లాక్ డేని ప్రకటించిన చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఏదైతే ఉందో దాన్ని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నానని చెప్పి ఆయన యొక్క నిజ స్వరూపం మొన్నటికి మొన్న గతంలో 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఎవరు నమ్మలే. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. కానీ అట్లాంటి రైతులను కరెంట్ అడిగితే గుర్రాలతో తొక్కిచ్చింది మీ ప్రభుత్వం. నిరంతరంగా కరెంట్ ఇస్తున్న ఈ ప్రభుత్వం గతంలో మీరు ఇచ్చిన కరెంటు మీరు ఎప్పుడు ఇచ్చేదో మీకే తెలియదు. అట్లాంటిది ఒకవైపు రైతులకు 9 గంటల కరెంట్ మీరు ఇవ్వలేని, మీరు చేతగాని 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మేమిచ్చాం. పేద బడుగు బలైన వర్గాల ప్రజలు హాస్టళ్లలో కూడా సన్న బియ్యం తినే విధంగా ఈ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ పనులు కావా? నీ కళ్ళకు కనబడతలేవా? కళ్ళుండి కళ్ళు లేని కబోదలాగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. నీకు మతి భ్రమించింది. రేపో మాపో నువ్వు జైలుపోయే వ్యక్తి. గతంలో మీరు చేసిన అభివృద్ధి ఈ ప్రాంతంలో నువ్వు ఉన్నావు. ఎర్రజొన్న రైతుల గురించి నువ్వేం చేశావో, రైతుల కడుపులో బుల్లెట్ ఎట్ట దించావో తెలుసు. రెవెన్యూ డివిజన్ 40 సంవత్సరాల కోరిక నువ్వు తీర్చలేంది మేము తీర్చాం. వాటర్ గ్రిడ్ 150 కోట్లతో మీరు చేయలేంది మేము చేశాం. దాంతో 100 పడకల ఆసుపత్రి మీరు చేయలేంది. 40 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని పాలించి అత్యధిక పదవులు స్పీకర్ సురేష్ రెడ్డిగా ఉన్నటువంటి నీలాంటి వ్యక్తులు చేయలేని పనులన్నింటినీ మేము కేవలం 2.5 సంవత్సరాలు చేశాం. దేని గురించి మాట్లాడారు? మీకు 40 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టి మీకు గులామిగిరి చేసిన ప్రజల్ని మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదా? స్పీకర్ అంటే అత్యున్నత పదవి, ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి. నువ్వు చేసింది ఏంది? నువ్వు అప్పుడు ఇలా రైతుల మీద కపట ప్రేమ, ఎర్రజొన్నలని ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు. గతంలో నీకు ఈ సోయి ఉందా? గతంలో నువ్వు ఇవ్వలేని, నీ చేతగాని రైతుల మీద కాల్పులు జరిపినటువంటి పేమెంట్ను ఈ ప్రభుత్వం టెక్నికల్గా ఇవ్వలేకున్నా కానీ 11.5 కోట్లు చెల్లించిన ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు, నైతిక బాధ్యత, నైతిక హక్కు నీకు నీ జీవితంలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుభూతితో తమ జీతాలు పెంచాలని కోరారు.
ఎంపీ కవిత తమ వెంట ఉండి జీతాలు పెంచాలని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరుగుటకు గర్భిణీలకు అండగా ఉండి సేవలు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఆశా కార్యకర్త ఒక సైనికురాలిగా పనిచేస్తున్నామని, సర్వేలు, పల్స్ పోలియో లాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న తమను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై ప్రేమ అభిమానాలు చూయించి జీతాలు పెంచాలని అన్నారు. ఎంపీ కవిత మహిళలకు అండగా ఉండి ప్రత్యేక చొరవ తీసుకొని జీతాలు పెంచుటలో కీలక పాత్ర పోషించి జీవితాలలో చిరువెలుగులు నింపాలని కోరారు. అన్ని శాఖలలోని ఆడపడుచులను గుర్తించి మమ్మల్ని ప్రక్కన పెట్టడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారికి నమస్కారము. తెలంగాణ ప్రభుత్వము రావాలని ఎన్నో రోజుల నుంచి ధర్నాలు అవి ఇవి వేసినప్పుడు తెలంగాణ మనకు వచ్చినప్పుడు మరి అందరికీ జీతాలు పెంచిన అంగన్వాడీలకు, ఆయమ్మలకు, విఆర్ఏలకు, మరి ఐకేపీ వాళ్ళకు కూడా జీతాలు పెంచిండ్రు. మరి మేము కూడా పని చేస్తున్నాము గ్రామాలలో. మరి మేము ఒక ఏఎన్సీ మొదలుకొని ఆ బిడ్డ పుట్టేంత వరకు వారికి 16 సంవత్సరాలు వచ్చే వరకు వారికి సేవ చేస్తున్నాము. గ్రామంలో సర్వేలైనా, పల్స్ పోలియో అయినా, ఇతర ఏ కార్యాలైనా ప్రభుత్వ కార్యాలన్నీ మేము చేస్తున్నాము. మరి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కువ మటుకు డెలివరీ అయ్యేటట్లు మేము ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు రాత్రి అనక పగలనక వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోయి డెలివరీ అయ్యేంత వరకు అక్కడనే ఉండి మేము వస్తున్నాము. మరి మా సేవలను గుర్తించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన లేని నిర్ణయాలతో ప్రజలను కలవర పెడుతున్నాయని, మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రజలను కలవరపెట్టే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. మైనార్టీలను మభ్యపెట్టడానికి ఓట్ల కోసమే మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, బీజేపీ ప్రభుత్వం దీనికి ఆమోదించడం లేదని, దీన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, కౌన్సిలర్ త్యాగ ఉదయ్, పట్టణ అధ్యక్షుడు బాలు, ఆకుల రాజు, కోలు చంద్రశేఖర్, పూజ నరేందర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, వీరభద్రి, ప్రశాంత్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడము చాలా సిగ్గుచేటు. ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడమైంది. అయినా అని కూడా మైనార్టీలను మభ్యపెట్టడానికి, మైనార్టీల ఓట్లు సంపాదించుకోవడానికి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుగడ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దీన్ని రుద్దడానికి కేసీఆర్ ప్రభుత్వము కంకణం కట్టుకుందని చెప్పేసి చూస్తూ ఉంటే ఏర్పడుతుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వాలు 5%నే రద్దు చేశారు, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క 12% ఎలా దీన్ని సప్లిమెంటరీ చేస్తారని చెప్పేసి నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏదైతే నిర్ణయం తీసుకున్నో దాన్ని ఉపసంహరించుకోవాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. బేల్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం మార్పు కార్యక్రమంలో భాగంగా
గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వసుధారాణి చెప్పారు. మార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుధారాణి మాట్లాడుతూ మార్పు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య అవసరమైన ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ల్యాబ్ టెస్టులు అవసరం ఉన్న వారికి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే స్కానింగ్ అవసరమైన గర్భిణీ స్త్రీలకు ఆర్మూర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5గురికి నార్మల్ డెలివరీ చేయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ అవసరం ఉన్న వారికి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సాయి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు మనం మార్పు కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు చెకప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వేల్పూర్ పిహెచ్సి పరిధిలోని 10 సబ్ సెంటర్లలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు సెకండ్ ఏఎన్సీ చెకప్ కోసం రావడం జరిగింది. అండ్ దీంట్లో మనము ల్యాబ్ టెస్ట్ చేయించడము ప్లస్ స్కాన్ అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడము, ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టడము అనీమియా ఉన్న కేసెస్కి, అండ్ మనం పిహెచ్సిలోనే వాళ్ళ బర్త్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి పిహెచ్సిలో బర్త్ ప్లాన్ పరంగా ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కేసెస్లో ఒక 5 కేసెస్కి పిహెచ్సిలోనే డెలివరీకి ఇచ్చాము. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒక దుకాణం నడుపుటకు పర్మిషన్ తీసుకొని వేరే వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశామని, నిబంధనలు అతిక్రమించి ఏర్పాటు చేసిన బోర్డులను తొలగిస్తున్నామని ఆర్టీసీ డిఎం మూర్తి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒక దుకాణం పర్మిషన్పై ఇతర వ్యాపారం చేస్తున్నారని, పార్కింగ్ స్థలం చూపించాలని ఆర్టీసీ అధికారులను కలిస్తే నోటీసులు ఇచ్చి బోర్డులను తీసివేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక వ్యాపారం చేస్తామని అనుమతి తీసుకొని ఇతర వ్యాపారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఇతర వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న బోర్డులను తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో పార్కింగ్ కు ఎలాంటి అనుమతులు ఉండవని, దుకాణం అనుమతి ఇచ్చేటప్పుడే ఈ విషయంలను వ్యాపారులకు తెలిపామని ఆయన వివరించారు. ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారని షాప్ని తొలగించారు. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్క షాప్ ఇల్లీగల్గానే నడుస్తున్నది. అది నా ఒక్క షాప్కి ఇప్పుడు మొత్తం కూలగొట్టేసారు, అన్ని సామాన్ భీమాన్ అన్నీ తీసి పడేసారు. నా బోర్డు కూడా తీసేసారు, అడ్డం వస్తుందని. నేను ఖాళీ పార్కింగ్ కోసం అప్లై చేసుకుంటే నేను ఇక్కడ నా షాప్కు వచ్చే కస్టమర్ని పార్కింగ్ చేయమని అనుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళే కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తారట నా షాప్ ఉందర. అర్థంతాలు ఎమ్మెల్యే గారు నాకు సపోర్టు ఉన్నదని, ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళు సపోర్ట్ ఉన్నదని, ఈరోజు మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సపోర్ట్ ఉన్నదని మీరు చెప్తా ఉన్నారు. అంతా అబద్ధం ఇది. కాకపోతే మేము దాదాపు తీసుకుని 4.5 సంవత్సరాలైంది. మేము ఇప్పుడు మా షాపు రన్నింగ్ చేయడానికి మేము షోరూమ్ తయారు చేయడం జరుగుతుంది, రా మెటీరియల్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్ ఉండే, మీరు ఏం చలామణి చేసుకున్నా నడిచింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయింది. వాళ్ళు బ్రతకద్దా వాళ్ళు? బస్ స్టాండ్లో రోడ్ సైడ్ ఉన్న షాపులకి వారికి ఏదో పర్మిషన్ ఇచ్చినామో అదే బిజినెస్ చేసుకోవాలి. మేము ఇచ్చిన బిజినెస్ పర్మిషన్ కాకుండా వేరే అదర్ బిజినెస్ చేస్తే వాటిని తొలగిస్తున్నాము, వాళ్ళ మీద నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి ఎంక్రోచ్మెంట్స్ అనధికారికంగా ఆక్రమించుకున్న స్థలాలను కూడా పోలీసు వారి సహకారంతో తొలగిస్తున్నాము. కాబట్టి మరి ప్రజలు, మరి దుకాణదారులు అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వేరే బిజినెస్ చేస్తే దానివల్ల కూడా పార్కింగ్ ప్లేస్ వల్ల ప్రాబ్లం ఏం లేదు. పార్కింగ్ ప్లేస్ ఎంత సేపడతారు, 2 నిమిషాలు ఉంటారో వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక బిజినెస్ తీసుకొని ఇంకో బిజినెస్ నడిపిస్తారు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ నోటీసులు ఇస్తున్నాము.
పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. పోలీస్ వారి సహకారంతో తొలగిస్తున్నాము. ఇచ్చేది పార్కింగ్ ప్లేస్ షాప్ ఇయ్యారు కదా, మెట్ల దగ్గర ఈ షాప్ ఓనర్స్ వెహికల్స్ మెట్ల దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి ఆడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో 2 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, వెహికల్స్ వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుండా మెట్ల దగ్గర కొంచెం ప్లేస్ ఉంది ఆడ పెట్టుకోవాలి. వాళ్ళకి అలాట్ చేసేటప్పుడు ఏ పని సార్? అలాట్ చేసేటప్పుడు అట్లా ఏముంటుంది, అట్లా ఏముండదు. పార్కింగ్ ప్లేస్ గురించి అసలు సబ్జెక్ట్ రానేలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. చెవిటి మూగ పాఠశాల మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8, 9 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించిన ఎన్నికల అధికారి బ్రహ్మానందం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు రీలే దీక్ష చేపట్టిన తెలంగాణ విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు. అంకాపూర్ వార్డు సభ్యుల ఎన్నికల్లో సయ్యద్ ముక్తార్ విజయం, ఘోర పరాజయం పొందిన క్రాంతి కిరణ్. ఆర్మూర్ మండలంలోని ఘనంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 40వ జన్మదిన వేడుకలు. 40వ వసంతంలో 40 కేజీల కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు. మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.